లేడీ డైరెక్టర్, సినిమా ఏమో గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్. హీరో చూస్తే కేజీఎఫ్ తో ఓ రేంజ్ ఉన్న స్టార్. డైరెక్టర్ కేమో ఇది కేవలం 3వ సినిమానే. మరి అసలు ఈ డైరెక్టర్ టాక్సిక్ లాంటి సినిమాకు యష్ ను ఎలా ఒప్పించగలిగారు? నయనతార, కియారా అడ్వాణి, రుక్మిణి వసంత్ లాంటి నటీమణులను తన సినిమాకు ఎలా తీసుకోగలిగారు? అసలు ఎవరి లేడీ డైరెక్టర్? చాలా మంది మూవీ లవర్స్ కు ఉన్న ఈ ప్రశ్నలకు జవాబే ఈ వీడియో. గీతూ మోహన్ దాస్, అసలు పేరు గాయత్రి దాస్. కేరళంలోని కొచ్చికి చెందిన మోహన్ దాస్ లతా దంపతులకు 1981 జూన్ 8న జన్మించారామె. తండ్రి వ్యాపార రీత్యా మలేషియా, కెనడాలో నివసించాల్సి వచ్చింది. దీంతో ప్రైమరీ ఎడ్యుకేషన్ మలేషియాలో పూర్తి చేశారు. ఆ తర్వాత కెనడాలోని టొరంటోలో యాక్టింగ్, లిటరేచర్ కోర్సులు చేశారు. 2009 నవంబర్ 14న సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవిని పెళ్లి చేసుకున్నారు. తన తొలి సినిమాతో పాటు ఈ టాక్సిక్ మూవీకి సినిమాటోగ్రాఫర్ ఆయనే. పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే గీతూ మోహన్ దాస్ సినీ కెరియర్ ను చాలా చిన్న వయసులోనే మొదలుపెట్టారు. మోహన్ లాల్ సినిమా వన్ను మథల్ పూజ్యం వారేతో 5 ఏళ్ల వయసులోనే బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఫస్ట్ సినిమాకే ఉత్తమ బాలనటిగా కేరళ సర్కార్ నుంచి అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. బాలనటిగా పలు చిత్రాల్లో మెప్పించిన ఆమెకు హీరోయిన్ గాను మోహన్ లాలే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో వారిద్దరూ జోడీగా నటించారు. గీతూ తమిళ, మలయాళ భాషల్లో సుమారు 30 సినిమాలకు పైగా చేశారు. 2004లో ఆకలే చిత్రానికి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి డైరెక్టర్ అవతారం ఎత్తారామె. సమాజంలో జరిగే ఎమోషనల్ అంశాలను సున్నితంగా తెరకెక్కించడంపై ఆమెకున్న ఆసక్తితో గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ గా మారారట. పుట్టుకతోనే అంధురాలైన 4 ఏళ్ల పాప చుట్టూ తిరిగే కథను 2009లో కెలక్కున్నుండో పేరుతో షార్ట్ ఫిల్మ్ గా తెరకెక్కించారామె. ఈ షార్ట్ ఫిల్మ్ కు ఇఫీ అవార్డు, ఇందులో నటించిన బాలనటికి జాతీయ అవార్డుల్లో స్పెషల్ మెన్షన్ గుర్తింపు దక్కాయి. అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీని కేరళ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చడం కూడా విశేషం. ఇక కనిపించకుండా పోయిన భర్తను వెతుక్కుంటూ తన 4 ఏళ్ల కుమార్తె ఓ మేకపిల్లతో కలిసి సిటీకి బయలుదేరిన గిరిజన మహిళ కథతో 2013లో లయర్స్ డైస్ అనే హిందీ ఫీచర్ ఫిల్మ్ ను తెరకెక్కించారు గీతూ. ఈ సినిమాకు ఉత్తమ నటి, సినిమాటోగ్రఫీకి జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ గీతూ భర్త రాజీవ్ రవినే చేయడం విశేషం. ఇక తన 2వ సినిమా మూథన్ కూడా 14 ఏళ్ల కుర్రాడు తన అన్నను వెతుక్కుంటూ వెళ్లే స్టోరీనే. ఈ మూవీకి కేరళ ప్రభుత్వ అవార్డులతో పాటు గ్లోబల్ అవార్డులు కూడా వచ్చాయి. 3వ సినిమాకే ఏకంగా కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన హీరో యష్ తో గ్యాంగ్స్టర్ స్టోరీని డైరెక్ట్ చేశారు గీతూ మోహన్ దాస్. ఓ లేడీ డైరెక్టర్, పైగా కేవలం 2 సినిమాలే చేసిన గీతూ టాక్సిక్ లాంటి సినిమాకు యష్ ను ఒప్పించడం, పైగా పలువురు స్టార్ హీరోయిన్లను విభిన్నమైన పాత్రలకు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో విభిన్నమైన ఎమోషనల్ స్టోరీలను తెరకెక్కించిన గీతూ ఈ గ్యాంగ్స్టర్ స్టోరీని నెరేట్ చేసిన తీరుతో యష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఓ లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీకి నిర్మాతలు దాదాపు 500 కోట్ల రూపాయల వరకు భారీ బడ్జెట్ ను ఇవ్వడం మరో విశేషం.